లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ సంప్రోక్షణ మొదలుపెట్టింది. శ్రీవారి లడ్డూ అపవిత్రమైందనే వార్తలు పెను సంచలనంగా మారాయి. దీంతో టీటీడీ తిరుమలలో మహాశాంతి యాగం ప్రారంభించింది. అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న ప్రచారం నేపథ్యంలో టీటీడీ శాంతి హోమం చేపట్టింది. సోమవారం రోహిణీ నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు సాగుతుంది. లడ్డూ పవిత్రత దోష పరిహారం కోసమే యాగ నిర్వహణ నిర్వహిస్తున్నట్టు అర్చకులు చెబుతున్నారు. సందేహాల నడుమ ముందుకు సాగలేమని, అందుకే శాంతి యాగం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు వెల్లడించారు. విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు కొనసాగుతోంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులతో యాగం నిర్వహిస్తున్నారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. లడ్డూ పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం కొనసాగుతోంది. శాంతి హోమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ అంశం రాజకీయ వివాదంగా మారింది. ఈ వ్యవహారంపైన విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.